హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు కుకింగ్ వీడియో కాదు, ఇలా చిన్న చిట్కా అనేది చెప్పబోతున్నాను. ఇంట్లో మనం పూజ చేసేటప్పుడు ఇలా రాగి గిన్నెలు అనేవి యూజ్ చేస్తాం కాబట్టి ఇవి ఊరికేనే నల్లబడిపోతాయి కదా. సో వీటిని ఏ విధంగా క్లీన్ చేసుకుంటే అవి కొత్తగా నీట్గా మెరుస్తూ అవుతాయో చూసేసుకుందామా. వీటికి మనం పెద్దగా ఏవి వాడాల్సిన అవసరం లేదు. దీనికి కావాల్సినవి జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్. అది చింతపండు. నేను ఒక 3 to 4 hours నానబెట్టుకున్నాను దీన్ని. దీంట్లోకి 1 స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకొని మనము ఒక 2 minutes దాకా 2 to 3 minutes దాకా దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము. చింతపండు ఉప్పు అనేది బాగా కలిసిపోవాలి కాబట్టి. అలా కలిసిన తర్వాత ఈ చింతపండుని కొంచెం కొంచెంగా తీసుకొని మనము ఈ విధంగా ఆ గిన్నెకి రాసుకుంటా శుభ్రం చేసుకోవాలి. రాగికున్న ఆ బ్లాక్ లేయర్ అనేది వచ్చేస్తుంది మనం అలా రాసుకుంటే. సో వారానికి ఒకసారో 2 సార్లు 3 సార్లు 4 సార్లు వారం మొత్తంగా పూజ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో మీకు ఎప్పుడైతే మీ గిన్నెలు ఈ విధంగా నల్లగా అనిపిస్తే ఈ ట్రిక్ని మాత్రం మీరు డెఫినెట్గా యూజ్ చేయండి. చాలా ఈజీ, ఒక 10 minutesలో క్లీన్ అయిపోతాయి అన్నమాట. అండ్ చూడ్డానికి మాత్రం కొత్తగా కొన్న గిన్నెల్లానే ఉంటాయి. నేనైతే ప్రతిసారి ఇలానే యూజ్ చేస్తాను. ఈ గిన్నెలు తీసుకొని మేము ఇంచుమించు ఒక 15 to 17 years అవుతుంది. బట్ ఈ ట్రిక్కే వాడతాం మేము. సో గిన్నెలు కూడా నీట్గా ఉంటాయి, పాడవకుండా. పెద్దగా వాడడం అనుకోండి, ఓన్లీ దేవుడి గదిలోకే వాడతాం కాబట్టి. బట్ క్లీన్గా అవ్వడం మాత్రం బాగా క్లీన్గా అయిపోతాయి. మీరు ఎటువంటి డిష్ వాషర్స్ కానీ ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. చాలా నీట్గా శుభ్రంగా ఇలా ఇంట్లోనే ఈ చిట్కాతోని క్లీన్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు డెఫినెట్గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. ఒకవేళ మీకు ఈ చిట్కా తెలుసుంటే ఓకే, తెలియకపోతే మాత్రం మీరు డెఫినెట్గా ట్రై చేయండి ఇంట్లో. మీ రిజల్ట్ ఎలా ఉందో రిటర్న్ వచ్చి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Hope you like this video. See you again. Bye bye. Have a good day.